నమస్తే సార్. నమస్కారం. మీరు ఒక ప్రధాన అర్చకులు. అర్చకత్వం తప్పితే మరే వివాదం మీకు తెలియదు, ఏ రాజకీయం మీకు తెలియదు, స్వామివారి సేవ తప్పితే మరో విషయం మీకు తెలియదు. అలాంటిది ఒక బ్యూరోక్రాట్ ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సర్వీస్ వచ్చి ధర్మారెడ్డి గారు ఎందుకు డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి మీద కక్ష కట్టి ప్రధాన అర్చకత్వం తొలగించారని ఏమంటారు? అది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, జరిగిపోయింది. మళ్ళీ అవకాశం వస్తే స్వామివారికి కైంకర్యం చేసుకుంటాను. అంటే మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు, వివాదాలకు అతీతంగా ఉంటారు. దాని గురించి నేను మాట్లాడదాను. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా మీ సమస్యను పరిష్కరించలేకపోయారు. వారి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అంతేనంటారా? మరి వారి కారణాలు వాళ్ళు ఉన్నప్పుడు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు తిరిగి? మరి స్వామివారి సేవ చేసుకునే అవకాశం పోగొట్టుకున్నాం కాబట్టి అందుకోసం వెళ్ళాం. అంటే గౌరవ ప్రధాన అర్చకులుగా స్వామివారి సేవ చేసుకోవచ్చు కదా, ఉండదంటారా? కానీ వంశపారంపర్య అర్చకత్వాన్ని నేను నిరాకరించినట్లు అయిపోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లోని అర్చక కుటుంబాలు దెబ్బతింటాయి. నేను ఒక్కటే దీన్ని కొనసాగించి ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఆ ప్రభుత్వమే అర్చకులకు పదవీ విరమణ వయసుతో సంబంధం లేదు, ఒంట్లో ఓపికన్నంత వరకు చేసుకోవచ్చని జీవో ఇచ్చింది. అదే ప్రభుత్వంలోని పాలక మండలి ఇది తూచ్, మాకు అవసరం లేదు అన్నట్టుగా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఏంటి అసలుకి ఇది? వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, నన్ను కాదు. ఖచ్చితంగా స్వామి, నాకు అవకాశం వస్తే మాత్రం ధర్మారెడ్డి గారి భవిష్యత్తులో ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను 100% అడుగుతాను. కానీ నా వరకు స్వామివారి ఉత్తర్వుగానే నేను తీసుకుంటాను. ఇది మనుషులు చేసింది కాదు. ఏదో స్వామివారి ఉత్తర్వుగా, ఏదో ఎక్కడో నేనే తెలుసో తెలియకో ఏదో చిన్న అపచారమో తప్పు చేసి ఉండొచ్చు, చిన్న తప్పుగా మాట్లాడి ఉండొచ్చు నెగటివ్గా. ఏదో స్వామివారు నన్ను కొన్ని రోజులు దూరంగా పెట్టాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ తర్వాత తిరిగి మళ్ళీ నన్ను పిలిపించుకుంటారనే నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. తప్పకుండా స్వామివారి కైంకర్యానికి నేను తిరిగి వెళ్తాననే నమ్మకం కూడా నాకుంది. స్వామివారి మీద విశ్వాసం ఉంది. దాదాపు 40 సంవత్సరాలు మీరు స్వామివారి సేవ చేసింటారు సార్? 50 సంవత్సరాలు. దాదాపు 50 సంవత్సరాలు స్వామివారి సేవ చేసింది మీరు. ఒక చిన్న విషయము, అంటే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు హుండీలో కానుకలు వెయ్యొద్దండి అంటూ ఒక వీడియో చేసినట్టుగా వైరల్ అయింది ఒకటి. ఎందుకు స్వామి అది? అంటే వచ్చే కానుకలు ధార్మిక కార్యక్రమాలకు సరిగ్గా వినియోగించడం లేదనా? లేదు, నేను కొన్ని దేవాలయాలకు వెళ్ళాను. చిన్న దేవాలయాలకు వెళితే అక్కడ పరిస్థితులను చూసి నాకు చాలా బాధ వేసింది. దీపాలు అంటించడానికి నూనె కూడా డబ్బులు లేకుండా, అర్చకుడు స్వామివారి నైవేద్యానికి బియ్యం కూడా లేకుండా, అర్చకుడు జీతం లేకుండా, జీతభత్యాలు లేకుండా బాధపడడం చాలా దేవాలయాల్లో చూశాను, చిన్న దేవాలయాల్లో. ఆ అర్చకుడు వచ్చిన భక్తుల్ని నాకు దక్షిణ వేయొద్దండి, నాకు నూనె ఇవ్వండి దీపాలు అంటించడానికి, స్వామివారి నైవేద్యానికి బియ్యం ఇవ్వండి అని దీనంగా అర్థించడం కూడా చూశాను. అందువల్ల ఆ మాట అనవలసి వచ్చింది. ధనవంతుడైన భగవంతుడికి మనం ఇచ్చేది సముద్రంలో నీళ్లు పోసేది అనర్థం. దప్పికొన్న మనిషికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి బీద దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ దీపాలకు నూనెకి డబ్బులు ఇవ్వండి, నైవేద్యాలకు డబ్బులు ఇవ్వండి, అర్చకుడికి జీతం భత్యాలు ఇవ్వండి, చేస్తే పుణ్యం వస్తుంది. ఆ దేవాలయాలను కాపాడగలుగుతాం సనాతన ధర్మంలో భాగంగా అని అప్పుడు ఆ అర్థంలో అది చెప్పాల్సి వచ్చింది. నేను ఆ బాధతో చెప్పాను. నేను కానీ మీ బాధ కరెక్టే, కొంతమందికి అర్థం కాలేదు. అది ఏంటికి స్వామి, అది వాళ్ళ సంస్కారం, అది తప్పులు ఎంచే వాళ్ళు ఎంచుతూనే ఉంటారు. కరెక్ట్. నేను చెప్పింది సదుద్దేశంతో చెప్పాను. అసలు నాకు తెలిసిన డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారు ఒకరు, నాకు తెలియని రమణ దీక్షితులు గారు ఉన్నారనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మీరు ఒక ప్రధాన అర్చకులుగా, ఒక స్వామివారి సేవకే పాత్రైన వారిగానే నాకు తెలుసు. కానీ మీలో ఒక మంచి కళ దాగి ఉంది అనేది కూడా నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎలా అబ్బింది స్వామి ఆ కళ, ఆ చిత్రపటం, అసలు ఆ చిత్రాలను అలా ఊహించుకుంటూ గీయడము ఎలా అలవడింది మీకు? అర్చకత్వంలోనే ఉన్న మీకు అలా ఆ కళ ఎలా అలవడింది అంటారు? ఆ చిత్రం చిన్నప్పటి నుంచి అందులో ఉండే సైన్స్ స్టూడెంట్ కాబట్టి డ్రాయింగ్లో కానీ పెయింటింగ్లో కానీ ఇది ఉంటుంది. అది కాకుండా
వృధా మాటలతో ఆ, ఇంకొకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా ఆ, ఆ, వదంతులు పెంచకుండా ఒక మంచిగా కాలం గడపడానికి అదొక అవకాశం. అంటే మీరు సైన్స్ స్టూడెంట్, ఇంకొకరికి సైన్స్ ఎవరికి స్టూడెంట్ బాధ అంతా కలిగించదు. కూడా మంచి చిత్రకారులు కళాకారులు కాలేరు, అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కాలేరు, అందరికీ ఇది రాదు, అది కూడా ఒక కళ అనమాట. ఆ కళ అందరికీ, అందరూ కళాకారులు కాదు. అంటే ఇక్కడ నేను చూశాను ఇంటికి వచ్చినప్పుడు, ఇది చూడండి స్వామి, ఇది ఎంత చక్కగా ఇచ్చారు. అసలు దీని అర్థం ఏంటి అసలు? ఇది ఆండాళ్ తిరుప్పావై అని ధనుర్మాసంలో 30 రోజులు ఆండాళ్ అమ్మవారు పాడిన పాటలు దేవాలయంలో చెప్తారు సుప్రభాతానికి బదులు. అందులో ఒక ఘట్టంలో కృష్ణుడిని ఆరాధించే గోదాదేవి కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంది. కృష్ణుడు గోవర్ధనగిరి ఉన్నాడు, వెనక పరబ్రహ్మ స్వరూపం, ఆండాళ్ యొక్క చిలుక, చివర మన్మధుడు, స్వామివారి పాదాలను పుష్పాలతో అర్చించుకునే గోదాదేవి, ఇటువైపు గోవులు, ఇవన్నీ కృష్ణావతారంలో గోదాదేవి స్వామివారిని అర్చించుకునే ఘట్టం అది. చిత్రలేఖన గురించి అడిగినప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అన్నారు. మరి మీలో ఒక రైటర్ కూడా దాగి ఉన్నాడని తెలుసు, పుస్తకాలు రాయడము, ఇదంతా ఒక చిన్న విషయం కాదు స్వామి. పుస్తకాలు రాయడం అనేది ఎంతో ఆలోచన, సరళి, అదంతా రావాలి. అది కూడా నేను చూసిన ఇక్కడ ఒక పుస్తకంలో తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదములు, డాక్టర్ ఏవి రమణ దీక్షితుడు, కోట నిర్మాణ. ఇది వచ్చేసి నాకు తెలిసి గతంలో ఇంగ్లీష్లో కూడా వచ్చినట్టుంది. ఇది ఇప్పుడు తెలుగులో మీరు 10 సంవత్సరాల ముందు ఇంగ్లీష్లో వచ్చింది. తర్వాత మన తెలుగు భక్తులందరూ ఇది తెలుగులో రావాలి అని చెప్పి నన్ను కోరడం వల్ల తెలుగులో రాయవలసి వచ్చింది. ముఖ్యంగా ఎంతోమంది ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా స్వామివారిని గురించి ఎన్నో విచిత్రమైన వార్తలు అవి వస్తూ ఉంటాయి. స్వామివారికి వెంట్రుకలు ఉందని, చెమట పడుతుందని, ఇలాంటివి ఇవన్నీ అప్పుడప్పుడు నేను మీడియా ద్వారా క్లియర్ చేస్తూ వస్తూ ఉంటాను. అందులో స్వామివారికి జరిగే నైవేద్యాల గురించి చెప్పాలని ఒక ఐడియా వచ్చింది. దాని ప్రకారంగా ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు. ఆగమ శాస్త్రంలో ఏం చెప్పింది, ఎందుకు నైవేద్యం చేయాలి, ఎలా చేయాలి, నైవేద్యాలు ఎలా తయారు చేయాలి, వాటిలో వాడే దినుసులు ఎలా ఉండాలి, ఏ మంత్రాలు ఉపయోగించాలి. ఇది కాకుండా చరిత్రలో చక్రవర్తులు, మహారాజులు అందరూ కూడా స్వామివారి నైవేద్యాలు నిలవకుండా జరపడం కోసరంగా ఎటువంటి దానాలన్నీ చేశారు. స్వర్ణదానం, గోదానం, భూదానం, ఇవన్నీ కూడా దేవాలయానికి రాసి వచ్చే ఆదాయంతో స్వామివారికి నైవేద్యాలు, నేతి దీపాలు వెలిగించాలని శాసనాలు అందజేసి పెట్టారు. మన దేవాలయంలో ఉండే శాసనాల ప్రకారమే రాశాను. అది కాకుండా చివరిగా మనం గుడిలో దేవాలయంలో తయారు చేసే ప్రసాదాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధానాలు కూడా రాయించాను. పండుగల్లో, పర్వదినాల్లో, విశేష దినాల్లో ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవచ్చు అని కూడా రాశాను. ఇది భక్తుల కోసం. ఇది భక్తుల కోసమే. దేవాలయంలో తయారు చేసే ప్రసాదం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒక్కొక్క మాటలో చెప్తారా స్వామి? అన్ని ప్రసాదాలకు ఉన్నాయి. అన్ని ప్రసాదాలు అంటే ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు? అది బ్రహ్మోత్సవాల తర్వాత. ఇది ఇంకా ఫైనల్ కాపీ రాలేదు. ఫైనల్ కాపీ వచ్చి ఇంకా కొన్ని నగిషీలు అన్నీ చేస్తాం. అందులో చేసి బ్రహ్మోత్సవాల తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారి అనుజ్ఞ తీసుకొని దాన్ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెడతాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో పాలన మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు మన పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే సాగుతున్నాయి స్వామి? నాకు తెలిసినంత వరకు దేవాలయాల్లో బాగానే జరుగుతున్నాయి. శాస్త్ర ప్రకారం. మరి ఎంతోమంది చైర్మన్లను చూసాం. మీరు 50 ఏళ్ళ సర్వీస్లో ఎంతోమంది చైర్మన్లను చూసింటారు, పాలక మండలి సభ్యులను చూసింటారు. మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పాలక మండలి చైర్మన్గా వచ్చారు. ఈయన హయాంలో ఎలా జరుగుతుంది అంటారు స్వామి? అంటే నేను ఎక్కువగా దేవాలయానికి వెళ్ళడం లేదు ఇది కాబట్టి, కానీ నాకు తెలిసినంత వరకు కూడా అర్చకులందరూ సంతోషంగానే ఉన్నారు. స్వామివారికి పూజలు బాగా జరుగుతున్నాయి. స్వామివారు సంతృప్తిగా ఉన్నారు.
భక్తులందరికీ కూడా దర్శనాలు వాటి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను. అంటే మీరు దేవాలయానికి నేను పెద్దగా వెళ్ళడం లేదన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను స్వామి. 2023లో ప్రధాన అర్చక పదవి నుంచి మీరు తొలగించి మీరు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆలయానికి మీరు వెళ్ళడం లేదు, ఇంట్లోనే స్వామివారికి సేవ చేసుకుంటున్నారు అని విన్నాను. లేదు లేదు లేదు, ఆలయానికి వెళ్తాను. ఆలయానికి వెళ్ళడానికి నాకు ఎటువంటి ఇది లేదు, అడ్డంకులు లేవు. వెళ్తాను స్వామివారి దగ్గర. అంటే ఎక్కువగా అధికారులను వచ్చే భక్తులను ఎవరిని కలవడం లేదు. నేను నేరుగా లోపలికి వెళ్తాను, స్వామివారితో ఏకాంతంగా 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చుంటాను, జపం చేసుకుంటాను, స్వామివారి దగ్గర ధ్యానం చేసుకొనేసి వచ్చేస్తూ ఉంటాను. అంతకన్నా ఇంకా ఇప్పుడున్న ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు కూడా మీ వంశస్థులే, మీకు కుమారుడు వరుస అవుతారు అంటున్నారు. ఎలా ఉందంటారు ఆయన? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే మీ సహకారం ఏదైనా కోరుతుంటారు ఎప్పుడైనా? మీరు సీనియర్లు? ఏం లేదు, ఆయన సీనియరే కదా, ఆయన ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వీడియోలలో చూసాము, స్వామివారి చెమట పడుతుంది, వెంట్రుకలు ఉన్నాయి అనేదంతా ఉత్త కల్పితమైన. అవును, అవన్నీ ఏం లేదు. మరి ఏదో చూసినట్టుగా చేసినట్టుగా వీళ్ళందరూ కూడా లేదు లేదు లేదు. వెంట్రుకలు చెమట పట్టడం అంతా మానవ దేహానికి సహజ సిద్ధమైనవి. అవి స్వామివారి యొక్క దేహం దివ్య దేహం. అది వెంట్రుకలు పుట్టుకతో నల్లగా ఉంటాయి, తర్వాత నెరిసిపోతాయి కదా. చెమట పట్టేది మరణంతో నిలిచిపోతుంది కదా. అవన్నీ అశాశ్వతమైనవి మానవ లక్షణాలు. మానవ దేహం అశాశ్వతం, జీర్ణమైపోతుంది. కానీ ఆయనది దివ్య దేహం కాబట్టి ఆయనకు అటువంటి మానవ లక్షణాలు ఏమి ఉండవు. కానీ కొంతమంది బయట ఒక ప్రచారం చేస్తున్నారు, స్వామివారి చెమట అంటూ చిన్న చిన్న డబ్బాల్లో కొంతమంది విఐపీలకు ఇవ్వడము, బయటికి వస్తేనే స్వామివారి వస్త్రాలంటూ ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ స్వామివారి వస్త్రాలు స్మెల్ చూపించడము, అదేదో పుణ్యం అనేసి స్వామివారి చెమట డిబా చేస్తుంటారు. ఇది వైఖాన సాగం ప్రకారం ఇది విరుద్ధం కాదా అని బయట ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆగమ శాస్త్రంలో అవన్నీ చెప్పబడలేదు, అవన్నీ అర్చకులు చేయరు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను. అర్చకులు ఎవరు అలాంటివి చేయరు. మరి బయట అలాంటి ప్రచారం ఎందుకు వస్తుంది? అది అర్చకులు కాదు కదా. ఏంటి అసలు స్వామివారే కలియుగంలో ఆయన అవతరించి ఇంతమంది ప్రజలను ఆయన పాలించడానికి వచ్చిన ఆయనకు ఎందుకు ఇన్ని చుట్టుకుంటుంటాయి, ఆయన చుట్టూ ఇన్ని విమర్శలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, రాజకీయ నాయకుల గురించో సినిమా నక్షత్రాల గురించో ఏదో ఎన్నో వస్తూ ఉంటాయి కదా, న్యూస్లో వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఈ వాస్తు దోషాలను మీరు నమ్ముతారు స్వామి? నాకు నమ్మకం లేదు. సరే, ఎందుకంటే ఇక ప్రశ్న అడగను అనమాట. వాస్తు దోషాలు మీకు నమ్మకం లేదంటే భగవంతుడు నేను అడగనట్టు. ఎందుకంటే ఇక్కడ కూడా కాంట్రవర్షియల్ ఉంటా, తిరుమలకు వాస్తు బాగుంది, శ్రీకాళహస్తికి వాస్తు బాగాలేదు, అది కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తు ఉండదు, మీరు వాస్తు అంటేనే ఒక ట్రాష్ అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి నేను దాన్ని ఇంకా కొనసాగించదలుచుకోలేదు. వాస్తు మనుషులకే కదా, భగవంతుడికి కాదు కదా. మనుషులకి వాస్తు ఏంటి అంటే మనిషి వాస్తు ప్రకారం ఇలా ఉండాలని అది ఏదో శాస్త్రాలు ఉన్నాయి, వాస్తు శాస్త్రాలు ఉన్నాయి. ఓకే, మీకు పెద్దగా పరిచయం లేదు వాడి? నాకు పరిచయం, ఇది దేవుడిచ్చిన ఇల్లు, దీనికి వాస్తు నేను ఎందుకు పిలుస్తాను? క్వార్టర్స్ కదా, ఆఫీషియల్. అదే అట్లా కాదు, తిరుమలలో మాత్రము ఆయనకు ఈశాన్యం వైపు పుష్కరిణి ఉంది, నీళ్లు పల్ల మెరుగట కదా, నీళ్లు గంగైడు ఉంది కాబట్టి వాస్తు ప్రకారం ఉంది ఆలయము, విశాలమైన ప్రదేశం. అందుకు స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆగ్నేయం వైపు పోతుంది, అది మనకు ఈశాన్యం తగ్గింది, అందుకే శ్రీకాళహస్తికి అంతా ఎదుగు ఉండదు, భక్తులు తాకిడి అది ఇదనే ఉన్నారనమాట ఈ వాస్తు పండితులు. అంటే స్వామికి వాస్తు ఏంటి అనేది కూడా, భగవంతుడికి వాస్తు ఏమి లేదు. మరి భగవంతుడికి వాస్తు లేదు, ఆలయాలకు వాస్తు. మరి ఈ గ్రహణ దోషాలు అవన్నీ మరి దేవుడికి ఉంటాయా? గ్రహణాలప్పుడు ఆలయాలు శుద్ధి చేసుకోవడము, తలుపులు వేసేయడం, గ్రహణం సమయంలో కొన్ని విషకిరణాలు ఏర్పడతాయని ఆగమ శాస్త్రంలోనే చెప్పబడింది. గ్రహణం సమయంలో స్వామివారికి ఆరాధనలు జరగకూడదని, తలుపులు వేసివేయాలని. ఎందుకంటే స్వామివారి మూల విరాట్టుకు పంచభూతాల తాకిడి ఉండకూడదని, అందువల్ల గ్రహణాల సమయంలో తలుపులు వేసేస్తారు. రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి పరిచయం ఉండేదా? పరిచయం అంటే రాజశేఖర రెడ్డితో మంచి పరిచయం ఉంది. 2003లో మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మీ ఇంట్లో మీరు యాగం చేశారు. ఆ పూర్ణాహుతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు పాల్గొన్నారు అంటుంటారు. అది కొంత వివాదానికి దారితీసింది కదా. అంటే టీటీడీ
ఇచ్చిన ఇంట్లో మీరు ప్రైవేట్ యాగం చేయడం ఏంటి అంటూ అప్పుడు ఒక వివాదం కూడా జరిగింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎవరు అనేది నాకు తెలియదు. ఒకటి, ఆ రోజు చేసిన యాగం ఆయన కోసం చేసింది కాదు. ఆ రోజు నా నక్షత్రం కోసం నక్షత్ర హోమం చేసుకున్నాను. మామూలుగా ప్రతి నెల చేసుకున్నాను. నా నక్షత్రం రోజు ఏదైనా దోషం ఉంటే పోవడం కోసం ఆ రోజు అది చేసుకున్నా. ఆ సమయంలో ఆయన ఉన్నారు ఇక్కడ, అంతే. అది కోఇన్సిడెన్స్. అది మరి ఆయన కోసమే ఆయన ముఖ్యమంత్రి కావాలని చేశారు. ఆ పూర్ణాహితాలను పాల్గొన్నారు. ప్రైవేటు హోమ్ నేను చేయలేదు. ఇంకా మూడో మనిషి చెప్పుకుంటే దాని గురించి నాకేం సంబంధం చెప్పండి. ఆయన యాగం చేయడం వల్లనే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత టీటీడీలో రమణ దీక్షిత్ గారు చక్రం తిప్పారు. దానివల్లే నేను ఎప్పుడు చక్రం తిప్పను. ఎప్పుడు నేను బయటే రాను. పురోహితులంతా కూడా లోపల ఉన్న అర్చకులంతా 2 వర్గాలుగా విడిపోయారు అనేది కూడా పెద్ద ప్రచారం జరిగింది. అర్చకుల్లో వర్గాలు విడిపోవడానికి ఏం పార్టీలు ఉన్నాయి? అంటే ఇక్కడ అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏవి రమణ దీక్షిత్ గారికి ఒక హవా సాగింది ఇక్కడ. ఏం లేదు, ఎప్పుడూ ఒకటే. నేను ఎప్పుడూ ఒకటే. ఓకే, అంటే రాజశేఖర్ గారు పరిచయం. రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు నాకు జూనియరు, పక్క ఊరు, ఆయన దగ్గర కదా. దూరపు కొండలు నునుపు కదా, దూరపు కొండలు నునుపు కదా స్వామి, కాదంటారా? అదేం లేదు. నాకు రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నాకు నా యజమాని మా దేవుడు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది, మళ్ళీ పార్టీలు మారుతూ ఉంటాయి. నాకే కదండి ఈ పుస్తకంలో మీరు రాశారు, శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరుణా సముద్రుడు మా తాతగారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యశ్రీ పాద పద్మాల చెంత అన్నారు. అంటే మా తాతగారు అంటే ఆ అర్థం నాకు దాన్ని 2 విధాలుగా చెప్పాలి. సంస్కృతంలో త్రాత అంటారు. త్రాత అంటే కాపాడేవాడు అని. మాకందరికీ కాపాడేవాడు భగవంతుడే కదా. భగవద్గీతలో కూడా త్రాతాభవ జనార్దన అనే అర్జునుడు కృష్ణుని సంబోధిస్తాడు. త్రాత అంటారు. అదే మరువి తెలుగులో తాత అయింది. అదే కాకుండా స్వామివారి గోత్రం భారద్వాజ గోత్రం. ఎందుకంటే స్వామివారిని ప్రతిష్ఠ చేసింది భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల ఆయనకు భారద్వాజ గోత్రం వచ్చింది. మేము భారద్వాజ గోత్రంలో పుట్టాం కాబట్టి గోత్రస్తులు కాబట్టి భారద్వాజ గోత్రంలో పుట్టాము కాబట్టి ఆయన మాకు పూర్వీకులు అవుతారు. అంటే తాతగారు అవుతారు, తాతగారు ముత్తాతగారు అవుతారు. కాబట్టి మేము ఎప్పుడు స్వామివారిని తాత అనే పిలుస్తాం. చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది తాతగారిని తాతగారిని పిలవడం. మా మనవడు ఏదైనా నన్ను అడిగితే కూడా నేను ఏదైనా ఇస్తే ఎవరు ఇచ్చారా అంటే తాత ఇచ్చాడు అంటాడు. మీ తాతకి ఎవరు ఇచ్చారా అంటే వాళ్ళ తాత ఇచ్చాడు అంటాడు. అట్లా తాత అనేది అలవాటు అయిపోయింది, భగవంతుని తాత అని పిలవడం. కాబట్టి ఏం చేసినా ఆయనకే అంకితం కాబట్టి మా తాతగారి పాదపద్మాలకు అంకితం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.